హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అమిలేని సురేంద్ర బాబు గారి ప్రజావేదికలో ఉన్న తన నివాసంలోకి వచ్చాము. ఈరోజు మనము నూతన సంవత్సర శుభాకాంక్షలు మన వ్యూవర్స్ అందరికీ మరియు మన ఏజిఎన్ న్యూస్ ప్రేక్షకులందరికీ సార్ గారి విశేషాలు తీసుకోవాలని వచ్చాము. ఇప్పుడు మనం వెళ్తున్నాం సార్ దగ్గరికి. సార్ గారు మన అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడే కొద్దిసేపట్లో మనం అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడే జస్ట్ మీ అందరికీ చూపిస్తాను. ప్రకృతిని ప్రేమిస్తున్నారు, ఒక్కసారి చూడండి. ఇక్కడ ఎంత పచ్చదనంగా ఎట్లా ఉంది. ఇవన్నీ మొక్కలు కాదండి, ఆక్సిజన్. అంటే మనము ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆక్సిజన్ పీల్చామంటే అంత ఆరోగ్యంగా ఉంటాము. సార్ గారు లేదా మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి కూడా ఇలాంటి పచ్చదనం తీసుకురావాలని చెప్పి కృషి చేస్తున్నారు. అలాగే రైతులకి కళ్ళల్లో ఆనందం చూడాలని బీటీపీ ప్రాజెక్టు పనులు శరవేగంతో పూర్తి చేస్తున్నారు. రైతుల గురించి ఆలోచిస్తున్న ఒక ప్రజానాయకుడు, ఒక ప్రజా బంధువు, రైతు బంధువు కేవలం మన అమిలేని సురేంద్ర బాబు గారు మాత్రమే. ఈ మాట ఎందుకంటున్నానంటే, ప్రజలకి ఏదో ఒక సేవ చేయాలన్న తపన పడుతున్న ఒక ఏకైక నాయకుడు మన అమిలేని సురేంద్ర బాబు గారు. ఆయన మన నియోజకవర్గాన్ని ఎంచుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వేరే అనంతపురం అర్బన్ అంటే సిటీ లెవెల్లో ఆయనకి సీటు ఇస్తానన్నా కూడా నిరాకరించి, లేదు నేను వెనుకబడిన ప్రాంతం మన కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని నేను ఎంచుకుంటాను, అదైతేనే నేను నియోజకవర్గాన్ని ఏదో ప్రజలకు మంచి చేసిన వాడిని అవుతాను అని చెప్పి నియోజకవర్గాన్ని ఎన్నుకోవడము అది దైవ సంకల్పము, ఆయన మంచి ఆలోచన. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి చోట గమనిస్తుంటాను. అక్కడ ముసలి వాళ్ళైతే నేను ఎవరైనా సరే చాలా హక్కున చేర్చుకొని వారి యొక్క అవసరాలను తీర్చి నేనున్నాను అనే ఒక భరోసాన్ని ఇస్తూ ప్రజా శ్రేయస్సు కోసం తపన పడుతూ చూస్తే చాలా ఆనందం వేస్తుంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఆయన దగ్గరికి వెళ్తున్నాము. నేనైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి నేను వీడియో తీసుకోవాలా, ఆయన దగ్గర ఇచ్చేసుకోవాలని. కాబట్టి అలాగే మా మీడియా మిత్రులందరికీ ఆయన ఎంత సపోర్ట్ చేస్తారంటే, మొన్న మా బాబాయ్ ఇషాక్ బాబాయ్ చాలా బాగలేకున్నట్ల ఒకేసారి కుప్పకూలిపోయాడు. ఆయన తక్షణమే స్పందించి అక్కడికి డైరెక్ట్ తనే వచ్చి అక్కడికి తను పరామర్శించి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు తనని బాగు చేయాలి అని చెప్పి డాక్టర్లకు సూచించారు. అలాగే మా మీడియా మిత్రులకే కాదు, మొత్తం ప్రతి ఒక్కరికి నేనున్నాను అంటూ ఇక్కడే ఎర్రంపల్లిలో గంగమ్మ అనే మహిళను తక్షణమే వెళ్లి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి సూచించి వైద్యులకు ఇచ్చేసినారు. అప్పటికప్పుడే సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా వాళ్ళకి డబ్బులు అడ్జస్ట్మెంట్ చేశారు. ఇలాంటి ఒకటి కాదు, ఎన్నో రకాలుగా ఆయన చేస్తున్న మంచి పనులు, ప్రజా పనులు. అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది. ఎవ్వరు ఇంతవరకు ఏ నాయకుడు పట్టించుకొని ఈ విధంగా పట్టించుకొని డ్రైనేజీ వ్యవస్థ ఆయన బాగుపరిచారు. సేవ అమూల్యమైంది. ఎందుకంటే కళ్యాణదుర్గము ఎక్కడి నీళ్ళన్నీ కూడా పాత బస్టాండ్ దగ్గరికి వెళ్తుంటాయి. అక్కడ మొత్తం ఊరికే మురికి కుంటలా ఏర్పడుతుంది అది ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడు. కానీ ఆయన దీనికి గమనించి నాయకుల దగ్గర తెలుసుకొని అప్పటికప్పుడే తక్షణమే అది ఎంతైనా ఖర్చు పర్లేదని తన సొంత నిధులు వెచ్చించి ఆయన పూర్తి చేశారు. అలాగే స్కూల్ విద్యార్థులకు అయితే చెట్టూరులో అయితే ఇప్పుడు డెస్క్లు కావచ్చు, మళ్ళా పాలవాయిలో స్కూళ్ళు మొత్తం నిర్మాణ దశలో ఆగిపోయి ఇదైపోయింటే అక్కడ స్కూళ్ళు నిర్మించి 50 లక్షల వరకు తన సొంత నిధులు వెచ్చించి ఆయన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి నాయకుడు మనకు ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచించండి. మీ విజ్ఞతతో ఆలోచించి ముందు మనం ఎలాంటి నాయకులు ఎంచుకోవాలి అనేది మీరే చూస్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఏజిఎన్ న్యూస్ తో మీ అస్లాం. నమస్కారం. మనం 2025 సంవత్సరం ముగించబోతున్నాం. 2026 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. అందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి కూడా తెలియజేస్తున్నాం. కళ్యాణదుర్గ ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం దిగ్విజయంగా 2026 సంవత్సరం నూతన సంవత్సరంగా వెలుగుతూ ప్రతి ఒక్క రైతు కుటుంబాల ఆనందాన్ని నింపుతూ అందరూ కూడా బాగుండాలన్నది మన ఆకాంక్ష. ఆ భగవంతుని దయ వలన అందరూ కుటుంబాలు కూడా ఈ నూతన సంవత్సర సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మనం ఏదైతే ఉంటున్నామో సంక్రాంతి రైతుల పండుగ జరుపుకోబోతున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా మనం భగవంతుని ఒకటే ప్రార్థిస్తున్నాం, ఎంత త్వరగా పూర్తి అయితే బీటీపీ ప్రాజెక్టు త్వరగా పూర్తి అయితే రైతులందరూ కూడా ఆనందం చూడాలనేది మన కోరిక. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిక, అలాగే పవన్ కళ్యాణ్ గారి కోరిక, నారా లోకేష్ బాబు గారి కోరిక మేరకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏజిఎన్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఇట్లు మీ అమిలేని సురేంద్ర బాబు, కళ్యాణదుర్గం.